ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ మధ్య పహల్గావ్ దాడులు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి నేపథ్యంలో ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి అలాగే గత అనుభవాలు వివరించడానికి అండ్ ఇప్పుడు ఏం జరగబోతోంది చెప్పడానికి కూడా మనతో పాటు కల్నల్ పిఎం అర్జున గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 38 సంవత్సరాల పాటు ఆర్మీలో సేవలు అందించినటువంటి సీనియర్ వ్యక్తిగా ఉన్నారు సార్. సార్ నమస్తే. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం తథ్యం, యుద్ధం అయితే అనివార్యం అనేటువంటి మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి. అంటే పాకిస్తాన్ కూడా కాలు దువ్వుతోంది సార్. ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో మీకు ఏమనిపిస్తోంది మీ ఎక్స్పీరియన్స్ తో? మీ అందరికీ నమస్కారం అండి. మీ స్టాఫ్ మొత్తానికి నమస్కారం, అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఏప్రిల్ 22 జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది దేశానికి ఒక పెద్ద నష్టమే అనుకోండి. అట్ ఎ టైం 26 to 30 మెంబర్స్ అక్కడ చనిపోయారు. అక్కడ కేవలం హిందువులనే టార్గెటింగ్ చేయడంతో తప్పుంది మంది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా టార్గెట్ అయ్యారు. అక్కడ ఎవరైతే అదే గుర్రాన్ని నడిపేస్తున్న ఈజ్ ముస్లిం గా, ఇంకొక కూడా ఒక ముస్లిం అని చెప్పుకోవడానికి చెప్పారు. అక్కడ ఓవరాల్ చూస్తే హిందువులు ఎక్కువ చనిపోయారు. పాకిస్తాన్ మొదటి నుంచి డే వన్ అంటే ఇప్పుడు 1947 ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచే మన మీద కన్యాదగా ఉంది వాళ్ళకి. మోర్ ఓవర్ మనకు వచ్చి వాళ్ళు 3 సార్లు మన చేత ఓడింపబడ్డారు. ఇట్ ఈస్ 1965 యుద్ధమైనా కానీ, లేకపోతే 1971 యుద్ధమైనా కానీ, రీసెంట్ గా జరిగిన కార్గిల్ ఉదంతం కానీ, అది ఒక మనకు ఉదాహరణలు. వాళ్ళకి ఒక పెద్ద వెన్నుపోటు. 3 సార్లు వాళ్ళు మనతో జయించలేకపోయారు. ఓకే, సో ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచించే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈసారి ప్రతిసారి లాస్ట్ టైం 19 ఫిబ్రవరి 2019 లో పెద్ద ఉదంతం జరిగింది. 14 ఫిబ్రవరి 2019 లో పెద్ద ఉదంతం జరిగింది పుల్వామాలో. మన కాన్వాయ్ అంటే ఆర్మీ వాళ్ళ కాన్వాయ్ కాదు ఆఫ్ కోర్స్, కానీ మన జవాన్ సిఆర్పిఎఫ్ ఫోర్స్ 40 మందిని చంపబడ్డారు, 40 మెంబర్స్ చంపబడ్డారు. సో అప్పుడు మనం ఏం చేశాము, బాలకోటకి పంపించాము. వాళ్ళ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉంటే ఆ స్థావరాలను మనం ధ్వంసం చేశాము. సో అంతటితో ఆగిందా అంటే కాగల. వాళ్ళు మధ్యలో చేస్తూనే ఉన్నారు. ఇది వచ్చి సర్జికల్ స్ట్రైక్ అనేది మీకు ఇప్పట్లో కాన్సెప్ట్ బయటపడిందండి. ఇంతకంటే మామూలుగా జరుగుతూనే ఉంటుంది ఆర్మీలో. ఎలాగంటే ఫైరింగ్ అనేది సర్వసాధారణం. రోజు మాకు జరుగుతూ ఉంటుంది. మేము ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము అక్కడ మమ్మల్ని రక్షించుకోవడానికి మేము కాల్పు జరుపుతూనే ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడిందంటే వాళ్ళకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి వచ్చి మన మీద జయించవాలనే ఒక పెద్ద ఆశ ఉంది అన్నమాట. తర్వాత ఓకే అని అంటున్నారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది ఇప్పుడు మన దగ్గర తీసుకున్నారంటే మనం ఇవ్వలేదు. వాళ్ళు బలవంతం వచ్చి ఆక్రమించుకుని అక్కడే స్థావరాలు ఏర్పరచుకుని ఉన్నారు. అక్కడ ఓకే అడ్డగా దేనికి పెట్టారు అంటే ఉగ్రవాదికి అడ్డ చేస్తారంట. ప్రధానికం అంటే మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఉగ్రవాదులు టెర్రరిస్టుల స్థావరాలు ఏర్పరిచి వాళ్ళు మన మీద ఉసుకొల్పుతున్నారు అనమాట. లాస్ట్ టైం 71 వార్ లో డిసెంబర్ 1971 లో వార్ జరిగింది. ఎందుకు జరిగింది? మనకి బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ని మనం వేరు చేయాలి. అక్కడ వెస్ట్ పాకిస్తాన్ ద్వారా వేరు చేసి ఈస్ట్ పాకిస్తాన్ వేరు చేయాలి. ఆ ఈస్ట్ పాకిస్తాన్ పిలువబడే పేరే ఇప్పుడు వచ్చి మనం బంగ్లాదేశ్ గా మనం వాళ్ళ పేరు పెట్టుకున్నారు, బంగ్లాదేశ్. ఇంతకుముందు దాని పేరు వచ్చి ఈస్ట్ పాకిస్తాన్ అనే వాళ్ళు అన్నమాట. అప్పుడు 71 వాళ్ళు వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇలాగా మమ్మల్ని వదిలిపెట్టండి, మేము ప్రత్యేకంగా బతుకుతామని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళు శరణార్థులుగా వాళ్ళపై ఇది చేశారు, రిక్వెస్ట్ చేశారు. కానీ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు మాండలోనే ఉండాలని చెప్పి చాలా హింసించారు వాళ్ళు ఫైనలీగా మళ్ళీ భారతదేశ ప్రభుత్వాన్ని అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర అప్రోచ్ చేశారు. మాకు మీ హెల్ప్ కావాలి, మాకు వచ్చి ఇది చేయాలని చెప్పారు. సో అప్పట్లో తీసుకున్న నిర్ణయం పెద్ద నిర్ణయం అండి. ఎందుకంటే యుద్ధం అనేది ఒక దేశానికి చాలా 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 పెద్ద ఆర్థికంగా దెబ్బతీస్తుంది. కానీ మనం కూడా ఆలోచించాము. ఎందుకంటే
వాళ్ళు పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తానీలు రావాలి అంటే ఈస్ట్ పాకిస్తాన్ మన దేశం కూడా పోల్సిందే వాళ్ళు. మనకి ప్రాబ్లం అవుతుంది. ముందుకు ఎలాంటివి అటు ఆటంకవాదుల ప్రాబ్లం అయినా కానీ, లేకపోతే మన వాట్స్ కాల్డ్ ఎవరి మన సైనికుల ద్వారా ప్రాబ్లం అయినా కానీ మనకి కావచ్చు. మన శత్రు దేశాల నుంచి ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పటి జనరల్ మనీక్ షా అప్పుడు ఆమెతో ఇందిరాగాంధీ ఒకటే ప్రశ్న అడిగింది, ఏమని, మీరు రెడీగా ఉన్నారా? ఇలా ఉన్న ఫోర్స్ రెడీ? ఎస్ మేడం, వీఆర్ రెడీ. సో కెన్ యూ డిక్లేర్ వార్? ఎస్, వీ డిక్లేర్ వార్. వార్ డిక్లేర్ అయింది, మనం వచ్చి విజయం పొందాం మనం. ఓకే, అలాగే బంగ్లాదేశ్ కి మన భిక్ష అనుకోండి. బంగ్లాదేశ్ ని మనం ఇచ్చామంటే అది కేవలం మన భిక్ష. అంతకు ఆగల మళ్ళీ 99 లో కంప్లీట్ సేమ్ అగైన్ వాళ్ళు వక్రబుద్ధి చూపించుకున్నారు. ఓకే, టైగర్ హిల్స్ లో ఇదే మన కార్గిల్ వార్ అంటారు, మీరు వచ్చి వార్ అంటారు. వార్ కాదండి, యాక్చువల్లీ జస్ట్ లైక్ ఆపరేషన్. వార్ ఈజ్ ఆల్వేస్ డిక్లేర్డ్ బై ది నేషన్ టు నేషన్ ఆర్ డిక్లేర్డ్ బై ది యుఎన్ఓ. ఓకే, సో ఇది అఫీషియల్ వార్ ఏం కాదు, అఫీషియల్ ఆపరేషన్. సో అందులో కూడా వాళ్ళు వచ్చి ఓడిపోయారు మన చేత. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకొచ్చి వాళ్ళు మన దేశవాసులను చంపి వెళ్ళిపోయారు. ఒక 5 మంది ఉగ్రవాదులు అటాక్ చేసి అక్కడ దగ్గర 30 మంది చంపారు. ఓకే, ఇది చాలా రాక్షసత్వం, బాధాకరం మనకి. సో మన ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇంకొక కార్గిల్ వాట్స్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ కావచ్చు. ఇట్స్ నాట్ ఇష్యూ. నా దృష్టిలో నేను చాలా మీడియాలకు వచ్చి నేను ప్రెజెంటేషన్ చేశాను, చాలా మీడియాతో డిబేట్ చేశాను. ప్రతి ఒక్క మీడియాకి 3 ఇది చెప్పాను. ఒకటి, ఈ సమస్య పూర్తిగా పరిష్కరించాలి అంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర సంప్రదించి అసలు సమస్యలు ఏంటి, సమస్యలు వచ్చి మనకి ఉగ్రవాదం కుసుగొలిపితే మనం ఊరుకోము, ఇండియా ఊరుకోదు. వీఆర్ స్ట్రాంగ్, వెరీ మచ్ స్ట్రాంగ్, అన్ని విధాలుగా స్ట్రాంగ్. మన 3 దళాలు, నేవీ అయినా కానీ, ఎయిర్ ఫోర్స్ అయినా కానీ, ఆర్మీ అయినా కానీ, వీఆర్ వెరీ 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 స్ట్రాంగ్. పాకిస్తాన్ ఒక చిన్న దేశం, మనకు ఆ లెక్కను చూస్తే పాకిస్తాన్ ఇస్ స్మాల్ కంట్రీ. ఓకే, మనం ఇది చూస్తే ఆ లెక్కను చూస్తే మనతో పాటు మనం వీఆర్ రెడీ టు ఫైట్ ఈవెన్ సూపర్ పవర్ కంట్రీ, వీటో పవర్ కంట్రీ లైక్ చైనా కానీ చెప్పుకోవచ్చు, మనం యుఎస్ఏ కానీ చెప్పుకోవచ్చు, రష్యా కానీ చెప్పుకోవచ్చు, లేకపోతే యూకే కానీ చెప్పుకోవచ్చు, లేకపోతే ఏదైనా కానీ చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఫైట్ చేయడానికి మనం రెడీగా. పాకిస్తాన్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో సంప్రదింపులు కట్టి మాకు టెర్రరిజం ఆపండి, మా ఇండియాలో కాబట్టి దాడులు ఎటువంటి జరుగుతుంది. ఓకే, శాంతియుతంగా చర్చకు రాకపోతే సెకండ్ మనం యుఎన్ఓని అప్రయించాలి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంప్రదించాలి. వాళ్ళ దగ్గర కూడా పరిష్కారం కాకపోతే వాళ్ళు ఏమంటారు, మీరు పొరుగు దేశాలు మీరు వచ్చి ఒకరు కూర్చొని సంప్రదించుకొని శాంతియుతంగా పరిష్కారం చేసుకోండి అంటారు. ఇదే రేపు శాంతియుతంగా పరిష్కారం అయితే కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. థర్డ్ ఆప్షన్ ఈస్ టు డిక్లేర్ ద వార్. ఫస్ట్ మీకు చెప్పడం ఏంటంటే, సిన్స్ ఇట్ ఈస్ అవర్ మనకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, ఇప్పుడు మనం దీని వచ్చి పొలిటికల్ ఇష్యూ చేయకూడదండి. ఇది కొంతమంది పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారు. సో ఇట్స్ పొలిటికల్ ఇష్యూ చేయకూడదు, ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇష్యూ. అవునండి, అన్ని పార్టీలు ఇందులో సహకారం ఉండాలి, అందరూ పార్టీలు అంతా ఏకం అవ్వాలి ఇందులో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అపోజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రూలింగ్ పార్టీ. ఏ పార్టీ కాదు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అలాగంటే ప్రతి ఒక్కటి. ఇంతకుముందు అప్పట్లో శ్రీమతి ప్రధానమంత్రి గారు స్వర్గీయులు, ఆమె ఎవరి దగ్గర సంప్రదించాలా, ఏ పార్టీ వాళ్ళ దగ్గర సంప్రదించాలి. అప్పట్లో కేవలం త్రివిధ దళాలకు సంప్రదించింది ఆమె. మీరు రెడీగా ఉన్నారా, ఇదే సంప్రదించారు. సో వాళ్ళు రెడీగా ఉన్నారంటే డిక్లేర్ ద వార్ అంతే. ఇదేంటి ఇప్పుడు వారైతే ఖచ్చితంగా జరగాలి, జరిగితే తప్ప పాకిస్తానీలు వచ్చి మనకు ఇది కాదు. వాళ్ళు 3 సార్లు ఓడిపోయారు, వాళ్ళ మనసులో అలాగే ఉంది. మనం భారతదేశాన్ని ఇది వాట్స్ కాల్డ్ భారతదేశం మీద మనం విజయం సాధించాలని చెప్పి అది వాళ్ళ కళలు ఊహించుకుంటున్నారు అంతే. ఇది ఇట్స్ నాట్ పాసిబుల్. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పిఓకే వాళ్ళది అంటున్నారు. చిన్న ఉదాహరణ, ఈవెన్ ఇట్ ఈస్ దిస్ మై క్వశ్చన్ టు కంప్లీట్ ఎంటైర్ నేషన్ పీపుల్, 140 crores పీపుల్ కి నేను అడుగుతున్నాను. నేను వాళ్ళంతా మా సహాయం ఉంది. ఫస్ట్ టైం కార్గిల్ లో ఇష్యూ జరిగినప్పుడు ప్రతి ఒక్క ఇండియన్స్ మాకు మద్దతు చేశారు, మాకు హెల్ప్ చేశారు.
ఎన్డీఏ ఒక అకౌంట్ ఓపెన్ అయింది, నేషనల్ డిఫెన్స్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఓపెన్ అయింది. ప్రతి ఒక్కరు ఫండింగ్ చేశారు మాకు, మా ఇది. సో లైక్ దట్ మనము 71 వార్లో అప్ టు లాహోర్ దాకా వెళ్ళాము. పాకిస్తాన్ లో ఉండే లాహోర్ దాకా. అప్పుడైతే IOL అని పెట్టాలి, ఇండియన్ ఆక్యుపైడ్ లాహోర్ పెట్టాలి కదండి, మనం కూడా పేరు దాన్ని. సో మనం దాన్ని చేయలేం. మనం వచ్చి వాళ్ళకి వచ్చి లాహోర్ మళ్ళీ తిరిగి వాపస్ ఇచ్చేసాం వాళ్ళకి. మనం మళ్ళీ అగైన్ భిక్ష పెట్టాము. POKలో ఉంటూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది మాది, మా సొంత గడ్డ, మేమే దీన్ని నేర్చుకుంటామంటే ఇట్ నాట్ పాసిబుల్. ఇట్ ఇస్ నాట్ POK ఈజ్ సో కాల్డ్ POK. ఇట్స్ నాట్ POK. మన భారతదేశం ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్స్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇండియా. దేర్ ఇస్ నో డౌట్. వాళ్ళు ఆక్రమించుకోవాలనుకుంటే చెప్పండి సార్. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం అంటే కనుక ప్రత్యక్ష యుద్ధం పాకిస్తాన్ తో అయినా పరోక్షంగా మనం యుద్ధం చేసేది అఫ్ కోర్స్ పాకిస్తాన్ కి హెల్ప్ చేసేది చైనా అనేది ఖచ్చితంగా వినబడే మాట. దీనికి ఏం చెప్తారు సార్? కరెక్ట్ అండి, అది యూనివర్సల్ ట్రూత్. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది చూడు, అలాగే మనము చూడు, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మనం ఎవరి నుంచి మనం వచ్చి ఇది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇందాక మీడియాలో TV9 ప్లస్ ఇంకా మీడియాస్ వచ్చి వీళ్ళు చెప్పారు, పాకిస్తాన్ దగ్గర ఈవెన్ రొట్టెలు చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పిండి లేదు, రొట్టెలు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పారన్నమాట. ఇది వాస్తవం. యాక్చువల్లీ ఇది వాస్తవం. వాళ్ళకి ఆర్థిక క్షోభ చాలా ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది వాళ్ళకి. కానీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళకి ఫండింగ్ అనేది వస్తుంది. వాళ్ళకి దేశ విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం మనకుంది. ఇప్పుడు మీరు అన్న మాట కరెక్ట్, ఎగ్జాక్ట్లీ యూనివర్సల్ ట్రూత్. ఇంత క్రితమే అందరికీ చెప్పా, ఒకవేళ వారంటీ జరిగితే పాకిస్తాన్ కి అండగా ఉంటుంది చైనా. డౌట్. ఎందుకంటే చైనా కూడా మనకి ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా మనకి శత్రు దేశం ఏది సార్. అందుకే ప్రత్యక్షంగా ఎందుకు చెప్పుకోవడం లేదు అంటే వాళ్ళ మనం అమ్మి డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం. మనం ఒకవేళ సపోజ్ సత్సంబంధం తెగిపోతే భారతదేశంలో మన వ్యాపారం దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ రివర్ వాటర్ బంద్ చేయడం అంటే అది వెంటనే ఇమీడియట్ గా ఏదో అడ్డుకట్ట వేసినట్టు కాదు, కానీ భవిష్యత్తులో కొంచెం వాళ్ళకి అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే వాటర్ ఆఫ్ చేయడం వల్ల ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలిందా ఇండియా అనేది కూడా చర్చ జరుగుతుంది సార్. మీరేం చెప్తారు? వాటర్ గురించి ఏంటి, అగైన్ కబడితే పొలిటికల్ ఇష్యూ అండి. వాటర్ కి మాకు సంబంధం లేదు, ఆ సైనికులకి వాటర్ కి సంబంధం లేదు. అయినా కానీ నాకు ఆల్రెడీ చెప్తాను, వాటర్ ఎలాగవుతుందంటే, మనం ఈ నీళ్లు ఇది వచ్చి పెరెన్నియల్ రివర్ అంటారు అనమాట. దీన్ని ఏది సింధు నది వచ్చి పెరెన్నియల్ రివర్ అంటే ఎప్పుడు ఎండాకాలంలో కానీ ప్రవహిస్తుంటుంది, చలికాలంలో ప్రవహిస్తుంటుంది, వర్షాకాలంలో కానీ ప్రవహిస్తుంటుంది. ఓకే, సో దీనికి అడ్డు కూడా మనం కట్టలేము. మాక్సిమం అడ్డు కూడా అనేది ఉంది, మనకి డామ్ ఉంది. రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంటాయి నీళ్లు. ఇప్పుడు ఎక్కడో ఒకటి మనం డైవర్ట్ చేయాల్సిందే, డౌట్. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. నేను 6th August 2010 లో ఏం జరిగిందంటే, అక్కడ క్లౌడ్ బస్ట్ అయింది. ఎక్కడ మేము అక్కడ బార్డర్ లో ఉన్నాం. అప్పుడు మేము ప్రత్యక్షంగా ఉన్నాను. 6th August 2010 లో క్లౌడ్ బస్ట్ అయింది. చాలా మంది మన సైనికులు సివిలియన్స్ చనిపోయారు. వాళ్ళు డెడ్ బాడీ ఇదే సింధు నదిలో పడి పాకిస్తాన్ దాకా పోయాయి. నేను చెప్పడం ఏంటంటే, ఈ సింధు నది అనేది ఎప్పుడు పోకుంటుందో భగవంతుని గెలుక. వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, అక్కడ కానీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే కాబట్టి ఎప్పుడు క్లౌడ్ బస్ట్ వస్తుంది భగవంతుని గెలుక. అలాంటి సమయంలో ఈ వాటర్ ఎక్కడికి పోతాయి చెప్పండి? మనం నీళ్ళు చేయలేము. ఎక్కడికో ఒకటికి వదాలి. గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని ఈ నీళ్ళని ఎక్కడ మనం ఇచ్చి డైవర్ట్ చేయాలి. గవర్నమెంట్ దీన్ని ఆలోచించాలి. అది గవర్నమెంట్ సమస్య అండి, అది ఆర్మీ వాళ్ళ సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య. దానికి వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మేము సింధు నది నీళ్లు ఆపుతున్నామని చెప్పేసి. అది వాళ్ళకి రెండు విధాలుగా వాళ్ళకి వచ్చి నష్టంగా ఉంటుంది. ఒకటి తాగడానికి నీరు లేక ఇది అవుతారు వాళ్ళు, పంటలు పండించాలి ఆ నీరు వాళ్ళకి దొరకవు. ఇది పెద్ద ప్రాబ్లం వచ్చాయి వాళ్ళకి. ఇది వాళ్ళు ఖచ్చితంగా యూనో అప్పుడు సంప్రదిస్తారు యూనో అని అనుకుంటాను నేను. యూనో ఏం చెప్తున్నది భగవంతుని యొక్క. దట్ ఈస్ అగైన్ కాబట్టి యాక్చువల్లీ మన పొలిటికల్ లీడర్లు తీర్మానించిన విషయం ఇది సార్. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న ఘటన జరిగిన తర్వాత కూడా కొన్ని దాడులు జరిగాయి. అంటే POKలో రెగ్యులర్ గా కూడా ఇలా జరగడం అనేది సర్వసాధారణం అనుకోవచ్చా? అండ్
ఈ పహల్గాం దాడి తర్వాత కూడా దాడులు జరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఎందుకంటే మీరు 38 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు అనేక విషయాలు చూస్తుంటారు. ఏమనిపిస్తోంది సార్? అంటే పాకిస్తాన్ పదే పదే ఈ కవ్వింపు చర్యలకు పాల్గొనడం వెనక ఏంటి అంటే ఏంటంత ధైర్యం? ఎందుకని? అంటే ఏ విధంగా కూడా రీసెంట్ గా చూస్తే ఆర్థికంగా కూడా విపరీతంగా నష్టపోయి ఉన్నటువంటి దేశం. మరి అయినా సరే ఇలా కాలు దువ్వడం వెనక ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని చివరగా? ఒకటండి, ఒకటి ఒకటి మన తెలుగులో ఒక సామెత ఉంది, హనుమంతుని ముందు కుప్పగంతలు అని చెప్పేసి. హనుమంతుని ముందు కుప్పగంతలు. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు, అంతేగాని వాళ్ళు ఇండియాని ఏమీ చేయలేరండి. జరుగుతూనే ఉంటాయి, అది సర్వసాధారణం. అది చెప్తున్నాను, ఫైరింగ్ ఈస్ కామన్ ఇన్ బార్డర్స్. ఫైరింగ్ ఈస్ కామన్ ఇన్ బార్డర్. ఐ రిపీట్ దిస్ వర్డ్, ఫైరింగ్ ఈస్ కామన్. ఇంతకు ముందు మీరు ఈ కాన్సెప్ట్ వినుండరు మీరు. ఏది సర్జికల్ స్ట్రైక్ అని ఎప్పుడైనా విన్నారా? 2019 లో ఎప్పుడైతే ఇది జరిగిందో, పుల్వామా సంఘటన జరిగిందో, దాని తర్వాత మీరు వింటున్నారు ఇది. ఏది సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి. అంతకంటే ఉండలేదు. మా దగ్గర మేము వచ్చి మీడియాని కూడా అలో చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇట్స్ టోటలీ నేషనల్ ఇష్యూ, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్ అండ్ టాప్ సీక్రెట్. కొన్ని విషయాలు పబ్లిక్ తెలిస్తే భయపడిపోతారు, కొన్ని విషయాలు పబ్లిక్ తెలియకూడదు. కొన్ని విషయాలు అదే కాన్సెప్ట్ తోటి మేము ఉంటాం. ఎందుకంటే భయప్రాంతం చేయకూడదు ప్రజల్ని, మనం చేయకూడదండి. అవును, ఒక ప్యానిక్ అయిపోతారు. ఉన్నవి లేని వాళ్ళకి చెప్పడం అంటే అది మంచిది కాదు. అలాగా అవునండి, అవును. ఫైరింగ్ ఈస్ కామన్ ఇన్ బార్డర్. ఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇంతవరకు మన మీద మన దీని మీద వాళ్ళు పై చేయి లేదండి. అది మట్టి క్లియర్ చెప్తున్నారు. పై చేయి అంటే చెప్పడం అంటే వాళ్ళు ముందంజగా లేరు. వాళ్ళు మనకంటే వెనుకబడి అన్ని విషయాలు మనకంటే వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా కానీ, సైనిక దళాలు కానీ లేక దేశ పరిస్థితి గురించి అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వారు చేయాలనుకున్న వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళ డబ్బులు లేవు, కానీ వాళ్ళు ఫండింగ్ అవుతుంది. లైక్ యూ సెడ్, మీరు చెప్పారు ఇంత క్రితం. సో చైనా వస్తుంది, చైనా కూడా రావచ్చు, వేరే దేశాలు కూడా రావచ్చు పాకిస్తాన్ అండగా. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ బై సమ్ అదర్ నేషన్స్. ఎందుకంటే వాళ్ళు కొలోలుగా ఇవ్వుకుంటున్నారు, వెపన్స్ కొంటున్నారు. వెపన్స్ కొనాలంటే ఏదో ఒక దేశంలో తయారవుతూ ఉన్నాయి. ఆ దేశంలో అమ్ముడు పోవాలంటే ఎవరుకుంటారు? కంట్రీ లైక్ పాకిస్తాన్ వాళ్ళే కొనాల్సింది. మనం కొనలేం కదా. మనము ఇప్పుడు మనం బోకర్స్ కొన్నాము అప్పట్లో, మళ్ళీ రాయించుకుంటున్నాం ఇప్పుడు. అందరికి దేశం చుట్టూ చాటింపు వేసి మనం కొంటున్నాము. వాళ్ళ దొంగ చాటుగా కొంటున్నారు. అవునండి, మొదటి నుంచి అదే వాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. నేచురల్లీ దొంగోడికి కూడా సపోర్ట్ చేస్తారు, దొంగోడికి సపోర్ట్ చేస్తాడు. షూర్ సార్. సార్ చివరిగా ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు పహల్గావ్ దాడి తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన కమాండర్స్ కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ చూసి ఒకవేళ యుద్ధం సంభవిస్తే కనుక అటు ఇటు జరిగినా కూడా పాకిస్తాన్ కి తీవ్రమైన నష్టం జరిగి ఏకాకిగా మిగిలిపోవడం తథ్యమా? పాకిస్తాన్ అనేది ప్రపంచ దేశాల దృష్టిలో ఏం జరగబోతోంది సార్? ఎలా ఊహించచ్చు? యాజ్ ఎ సోల్జర్ అండి, నేను కోరుకునేది యుద్ధమే కోరుకుంటాను నేను యాజ్ ఎ సోల్జర్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మా రక్తంలో అలాగే మాకు ట్రైనింగ్ అలాగే ఇచ్చారు. మేము డిసిప్లిన్ అలాగే ఉంటుంది. డూ ఆర్ డై మా కాన్సెప్ట్ అండి. డూ ఆర్ డై మా కాన్సెప్ట్ అండి. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే అది యుద్ధం జరిగే ఈవెన్ మా ఆర్మీ కమాండర్ కానీ లేకపోతే ఆర్మీ చీఫ్ కానీ వాళ్ళ చేతుల్లో లేదు. ఇది కేవలం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉంటుంది. సో ఒకవేళ ఇదే నిర్ణయం అయితే పాకిస్తాన్ ఇట్ ఈస్ దిస్ టైం పాకిస్తాన్ వచ్చి ఇట్ విల్ బికమ్ నో వేర్. అది సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, చిత్రపటాలు దీన్ని అలాగే అవుతుందండి. ఈసారి ఆక్రమించుకున్న ప్రాంతం అంటే మనం వశం చేసుకుంటాం. దర్ ఇస్ నో డౌట్. ఈవెన్ ఇందులో ఇన్వాల్వ్ అయినా, సూపర్ పవర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినా, వీటో పవర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినా మనం అంటూ లేదు. ఎందుకంటే మనకు దొంగ దెబ్బ తీయడం తెలియదు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాం. మనం దర్ ఇస్ నో డౌట్. మనం ఎదుర్కొంటాము, పరిస్థితులు ఎదుర్కొంటాము, ఖచ్చితంగా జయిస్తాము. ఇందులో ఎటువంటి సందేహం ఎదుర్కొండకూడదు. ప్రతి ఒక్క భారత పౌరునికి, ప్రతి ఒక్క సిటిజన్ చెప్పొచ్చు ఏదేమంటే, నేను మనము భయపడవలసిన పని లేదు. మనం ఖచ్చితంగా ముందంజలోనే ఉంటాము. మనం జయిస్తాం. పాకిస్తాన్ ఒకవేళ వార్ డిక్లేర్ చేసినా మనం జయం పొందడం తథ్యం. వాళ్ళకి చేయని, వాళ్ళు వచ్చి వేరే చైనా కానీ లేకపోతే వేరే అదర్ కంట్రీస్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయని ఏం పర్లేదు. మనకి ఎవరు సపోర్ట్ అండ అవసరం లేదు. మన దేశ ప్రజలు మనకు అండ, మన దేశ ప్రజలు మనకు అండ. వాళ్ళు చాలా ఆ అండతో మనం గెలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వెర్షన్ అంతా వినిపించినందుకు. జై హింద్ సార్. ఓకే, జై. బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.